సంక్రమణం ఏం చేస్తుంది అంటే మిగతావన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి సౌరమానం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మనం తెలుగు వాళ్ళవన్నీ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. కానీ మనం సౌరమానం చేసుకునేది ధనుర్మాసం ఒకటి, ఈ మకర మాసం ఒకటి, కొన్ని ఏకాదశులు, ఇవన్నీ కూడా సౌరమానాన్ని పుచ్చుకొని చేస్తాం. ఇందులో చాలా విశేషం ఏముంది అంటే ఆకాశంలో గ్రహాల మార్పు ఎంతసేపు ఉన్నా భూమి మీదకు చూడటం కాదు, పిల్లలని పుట్టినప్పటి నుంచే, చిన్న వయసు నుంచే ఆకాశంలో గ్రహాలు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి అనే గుర్తు చేయడం కోసం పతంగుల్ని ఎగిరేస్తారు. ఎగిరేసి నువ్వు పైకి ఎగిరేసినటువంటి పతంగి ఆకాశంలో వాయువుని బట్టి, ఇతరమైనటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. ఎంతసేపు కింద చూపే కాదు, పై చూపు కూడా మనిషికి అవసరమే అని చెప్పేట్టుగా చక్కగా అది చేస్తారు. చేస్తూ సమస్తమైన విషయ విజ్ఞానం పిల్లలకు ఉండాలి అని చెప్పి బొమ్మల కొలువు తెచ్చి మనకుండే ఆచారాలు, సంప్రదాయాలు, గుళ్ళు, పద్ధతులు, పక్షులు, పాడి, పంట, రైతులు, బండ్లు, ధాన్యాలు ఇవన్నీ తీసుకొచ్చి బొమ్మల కొలువు కింద చక్కటి తోరణాలు అన్ని కూడా కట్టి మొత్తము వాడికి సమస్తమైన విషయ పరిజ్ఞానము బొమ్మల్ని పెట్టి చూపించాలి. ఈ బొమ్మల్ని పేర్పిస్తూ వాళ్ళకి నేర్పించాలి అనేటటువంటి విజ్ఞానంతో బొమ్మల కొలువులు, కొత్త వస్త్రాలని ధరించడం. ఇంతకాలం నా కోసం నా పొలంలో పడి అది ఎంతసేపు పనిచేస్తుంది, ఈ పశువుల్ని నేను ఆరాధించాలి అంటే వాటికి బాగా ఉత్సాహం కలగాలి. నేను ఒక్కడనే ఆడుకోవటం కాదు, పశువులు కూడా ఆడుకోవాలి అని పశువుల్ని కూడా క్రీడల్లోకి తీసుకొని వెళ్ళటం. అంతే తప్ప హింస పెట్టి, కష్టపెట్టి, ఒక కోడి బతికి ఒక కోడి పోయి ఇది కాదు సంప్రదాయం. ఆవుల్ని, అదేవిధంగా ఎద్దుల్ని, వీటన్నిటిని పూజించుకోవటం, మనతో పాటు ఆటపాటల్లో వాటిల్ని కూడా నాయన మీ వల్లే కదా మాకు తిండి దొరికింది, ఈ భోగభాగ్యాలు మీరు కూడా మా పండగలో విశేషం కావాలి అని చక్కగా సంక్రాంతి పండగని సంకురమయ్యని దలుచుకుంటూ, అంటే సంకురం ఏం చేస్తోంది, నిన్నటిదాకా ఎక్కడ ఉన్నాం, దక్షిణం వైపు ఉన్నాడు స్వామి, ఇప్పుడు ఏమవుతున్నాడు, ఉత్తరం వైపుకి యాక్సెల్ మారుతోంది. అందుకని సంక్రాంతి ముగ్గులు వేయాలి, ఆవుల నుంచి గొబ్బెమ్మల్ని తీసుకెళ్లి పెట్టాలి. ఇది రైతుల పండగ. ఈ విధంగా ముగ్గులతోటి మొదలుపెట్టి పాయసాలు వండుకొని సూర్యనారాయణ మూర్తిని చిన్న వయసు నుంచే పైన గ్రహించుకొని రైతులు ఇంటికి ధాన్యం వచ్చిన సంబరంలో నలుగురితో పంచుకుంటూ ఈ ధాన్యం వచ్చినటువంటి వేడుకగా అల్లుళ్ళని, అమ్మాయిల్ని అందరినీ పిలుచుకొని పండగగా అట్టహాసంగా చేసుకుండేటటువంటి పండగ